రివ్యూ ఆఫ్ చావా తెలుగు డబ్ మూవీ. నార్త్ బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేస్తున్న ఈ చావా తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా వెయిట్ చేశాను. నాలానే చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూసే ఉంటారు. మొత్తానికి అల్లు అరవింద్ గారి దయతో దీన్ని తెలుగు డబ్ రైట్స్ తీసుకొని రిలీజ్ చేశారు. సో ఇప్పుడే నా షో ఫినిష్ అయింది. చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే విక్కీ కౌశల్ నటనకి లేచి దండం పెట్టాలనిపించింది. యాక్టింగ్ అనేది ఇంటెన్సిటీతో చెయ్యాలంటారు కదా, ఆ ఇంటెన్సిటీని ఎక్స్ట్రీమ్ లెవెల్లో వాడితే ఎలా ఉంటుందో అది ఈ సినిమాలో విక్కీ కౌశల్ చేసిన పర్ఫార్మెన్స్. ఆ మేక్ ఓవర్ ఎవరికి వేసినా బాగానే సూట్ అవుతుందేమో, కానీ సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ని పోర్ట్రే చేయాలంటే మాత్రం విక్కీ కౌశల్ని మించి ఎవరు చేయలేరనేలా అతని పీక్ యాక్టింగ్ లెవెల్ని చూస్తాం మనం. ఆల్రెడీ ఒకసారి నేషనల్ అవార్డు వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో సెకండ్ నేషనల్ అవార్డు కొట్టడం మాత్రం పక్కా. ఇంకా మూవీ విషయానికి వస్తే యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ అయిన ఈ కథ ఒక హార్డ్ హీటింగ్ క్లైమాక్స్ ఎండ్ అవుతుంది. ఎక్కడ కూడా కథ నుంచి డైవర్ట్ అయ్యే సిచ్యువేషనే రాదు. కంప్లీట్గా ఆ ప్రపంచానికి సరెండర్ అయిపోతాం. అండ్ 2.5 hours మూవీలో ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్తోనే వెళ్తుంది. అంటే రష్మికతో ఉండే కొన్ని సీన్స్ కానీ మిగతా కాస్టింగ్తో కాన్వర్జేషన్స్ ఈ సినిమాని స్లో చేస్తాయి. కానీ ఆ డైలాగ్స్ అనేవి చాలా డెప్త్ ఉండడం వల్ల మనకు ఆ లోటు తెలీదు. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సినిమా గ్రాఫ్ పరిగెడతానే ఉంటుంది. లాస్ట్ 40 minutes సినిమాకి ప్రాణం. నిజం చెప్తున్నా, కను రెప్ప కూడా వేయలేరు మీరు, అంత బ్రూటల్గా చాలా హార్డ్ హీటింగ్ ఉంటుంది. అండ్ RRRలో రామ్ చరణ్ ఇంట్రో ఎలాంటి గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందో అలాంటి ఫైట్ సీక్వెన్స్ని ఇందులో ప్రీ క్లైమాక్స్లో చూస్తాం మనం. విక్కీ కౌశల్ చించ అవతల పడేశాడు. ఈవెన్ ఆ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా డిజైన్ చేశాడు. ఒక క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టడం అంటే ఇదే అనిపించింది. హిస్టరీలో ఔరంగజేబు ఛత్రపతి శివాజీ గురించి విన్నా నేను, కానీ సంభాజీ మహారాజ్ గురించి ఎప్పుడు వినలే. ఫస్ట్ టైం ఈ చావా చూశాక అతని జర్నీని ఇంకా బ్రీఫ్గా తెలుసుకోవాలనిపించింది. అండ్ ఈ మూవీ 1979లో పబ్లిష్ అయిన శివాజీ సావంత్ రాసిన చావా అనే మరాఠీ నవల్ని బేస్ చేసుకుని తీశారు. అయితే విక్కీ కౌశల్ తర్వాత నాకు ఔరంగజేబ్ క్యారెక్టర్ చేసిన అక్షయ్ ఖన్నా రోల్ చాలా బాగా నచ్చింది. కానీ అతని క్యారెక్టర్ని ఇంకొంచెం పవర్ఫుల్గా డిజైన్ చేసి ఉంటే బాగుందని అనిపించింది. ఇంకా స్క్రీన్ ప్లే వైజ్ అంత ఎంగేజింగ్ నెరేషన్ ఉండదు. చెప్పానుగా, ఫస్ట్ హాఫ్ స్లో పేస్లో వెళ్తుంది. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ని కూడా సింపుల్గానే తేల్చేశారు, ఎక్సెప్ట్ ప్రీ క్లైమాక్స్ పోర్షన్ తప్ప. సినిమా అంతా ఒక సైడ్ అయితే లాస్ట్ 40 minutes దీని గురించి ఇప్పుడు ఇంతలా అందరూ మాట్లాడుకునేలా చేసింది. అండ్ ఇంకా రష్మిక క్యారెక్టర్కి స్పేస్ తక్కువ ఉంటుంది, తన రోల్కి తను జస్టిఫై చేసింది. అండ్ కమర్షియల్ సినిమాల్లో ఉండే అదిరిపోయి ఎలివేషన్ సీన్లు లేకపోయినా డైలాగ్స్తోనే గూస్ బంప్స్ తెప్పించేస్తారు. క్లైమాక్స్లో ఔరంగజేబ్ మన శంభుకి ఎలివేషన్ ఇవ్వడం విజిల్ వర్తి మూమెంట్ అనొచ్చు. అండ్ ఈ స్టోరీ నేరేషన్లో నన్ను డిసప్పాయింట్ చేసిన 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, సంభాజీ తండ్రి శివాజీ మహారాజ్ని కొంచెం కూడా రివీల్ చేయకుండా జస్ట్ వాయిస్ ఓవర్లను వినిపించడం డిసప్పాయింట్ చేసింది. అండ్ కొంచెం టైం తీసుకుని ఒక 15 minutes అతని జర్నీని చూపించుంటే ఫుల్గా సాటిస్ఫై అవుదును, ఎందుకంటే వీళ్ళ గురించి విజువల్గా ఇంకా తెలుసుకోవాలనిపించింది. రెండోది, ఈ ద్రోహం వెన్నుపోటు అనే ఎలిమెంట్స్ని ఇంకొంచెం ఎమోషనల్గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే చాలా బాగుంది, బట్ చాలా సింపుల్గా తేల్చేశారు. అండ్ లాస్ట్ వన్, ఔరంగజేబ్ పాత్రాన్ని చూపించకుండా మూవీని ఎండ్ చేయడం చాలా బాధ పెట్టింది. ఒక 1/2 hour రన్ టైం పెంచి వీటిని కంక్లూడ్ చేస్తుంటే ఫుల్గా సాటిస్ఫై అవుదును. అండ్ ఇంకా ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూనిక్గా ఉంది, కానీ ఈ కథకు అది సరిపోలేదు. ఆయన తన సౌండింగ్తో గూస్ బంప్స్ తెప్పించేస్తారు అనుకున్నా, కానీ ఒక్కసారి కూడా అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. మ్యూజిక్ జస్ట్ ఓకే, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అండ్ తెలుగు డబ్బింగ్ అయితే నేను హిందీ చూడలేదు, తెలుగు డైరెక్టే చూస్తాను కాబట్టి నాకు బాగానే అనిపించింది. ఇంకా ప్రతి ఒక్కరు కాస్ట్యూమ్స్ అండ్ మేక్ ఓవర్ ఆ 16th century పీరియాడిక్ టైంలోని తగ్గట్టు భలే కుదిరే. ఎంత గ్రౌండ్ వర్క్ చేశారో తెలియదు, కానీ ఆ కష్టం స్క్రీన్ మీద కనబడుతుంది. సో డెఫినెట్గా వాచబుల్ మూవీ. మూవీ లవర్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన మన హిస్టరీ ఇది. ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. లాస్ట్ 40 minutes మీ కళ్ళలో నుంచి నీళ్ళు తెప్పిస్తుంది. అండ్ ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలనిపించట్లేదు, రేటింగ్ చూసి వెళ్ళే మూవీ కాదని నా ఒపీనియన్. ఖచ్చితంగా చూడాల్సిందే. ఇలాంటి మూవీస్ చాలా రేర్గా వస్తుంటాయి, సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.